గైస్ ఇదైతే సండే ఎపిసోడ్‌కి సంబంధించిన అప్డేట్ గైస్. ఆల్మోస్ట్ మిగతా ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరిని టాప్ 5లో పెట్టారు. అసలు ఎలిమినేషన్ రౌండ్‌లో ఏం జరిగింది? టాప్ 5లో ఎందుకు తనుజ, ఇమాన్యుల్ ఉన్నారు? వీళ్ళు ఫ్యామిలీ బాండింగ్ అంటే తెలిసిన కంటెస్టెంట్ ఫేవరెట్‌గా పెట్టుకుపోయారా? గేమ్ విధానం పెట్టారా? అనేది క్లారిటీగా ఈ వీడియోలో మాట్లాడదాం. హాయ్ గైస్, నా పేరు సుమన్. వెల్కమ్ బ్యాక్ టు షెన్యూఎక్స్9 ఛానల్. కొత్తగా వచ్చేటోళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్‌ని అయితే ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కూడా చేయండి. వీడియో చూస్తూ ఒక లైక్ చేసుకోండి. ఫస్ట్ స్టార్టింగ్ ఇక డైరెక్ట్‌గా నాగార్జున స్టార్ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఇక ఫ్యామిలీ అయితే స్టార్ట్ చేస్తూనే ఉన్నారు. ఫస్ట్ ఫ్యామిలీ వచ్చింది సుమన్ శెట్టి వాళ్ళ కొడుకు అండ్ వాళ్ళ కూతురు వచ్చి శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చారు. అంటే కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి తను వచ్చారు. తను వచ్చి ఆల్మోస్ట్ సుమన్ శెట్టికి అంత హింట్లు ఏమి ఇయ్యలే. వాళ్ళ కొడుకు కూతురు ఏంటంటే డాడీ మీరు కప్పుతో రావాలి, కప్పు కొట్టండి, మీరు గేమ్ ఆడుతున్నారు అంతే, ఒక చిన్న మాటలని చెప్పారు. ఇంకా మనకు అప్డేట్ రాలేదు, అది కొంచెం చెప్పారు. సో వాళ్ళు వచ్చేసి ఫస్ట్ పెట్టింది ఎవరంటే సుమన్ శెట్టి. యాజ్గా రూల్ ప్రకారం సుమన్ శెట్టికి పెట్టారు, తర్వాత భరణి శంకర్కి పెట్టారు, తర్వాత ఇమానియల్ పెట్టారు, తర్వాత కళ్యాణ్కి పెట్టారు, తర్వాత తనుజకి. అసలు ఇంకొకటి తనుజకి పెట్టారు. ఇంకొకటి ఏంటంటే భరణి శంకర్కి కావాలని ఫ్యామిలీ పర్పస్ మీద పెడుతున్నారా, లేకపోతే అలా గేమ్ విధానం పెడుతున్నారా, లేకపోతే టాప్ 5లో ఉన్నట్టు ఊహించుకొని పెడుతున్నారు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే సుమన్ శెట్టి వాళ్ళ ఫ్యామిలీ ఒక చిన్న హింట్ ఇచ్చింది ఏంటంటే డెమాన్ పవన్ గేమ్ మీరు బీభత్సంగా ఆడుతున్నారు, టాప్ 5లో పెట్టలే ఇతనికి, కానీ గేమ్ బీభత్సంగా ఆడుతున్నారని నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ ఇచ్చారంట. అదేంటో వీడియోలో ఎపిసోడ్ రివ్యూలో మాట్లాడుకుందాం. సో ఇలా ఎలిమినేషన్ ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ వచ్చి సంజన గల్రాని వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. సంజన గల్రాని వాళ్ళ మదర్స్ ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళ బ్రదర్ ఎవరు వచ్చారంట, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చారంట. సో సెలబ్రిటీ ఎందుకు రాలేదు సంజన గల్రాని తెలిసిన వాళ్ళు చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు కదా, ఆ సెలబ్రిటీస్ ఎందుకు రాలేదు అని అర్థం కాలే. సో వాళ్ళు వచ్చేసి ఫస్ట్ సంజన గల్రాని పెట్టారు, తర్వాత ఇమానియల్ పెట్టారు, తర్వాత తనుజకి పెట్టారు, కళ్యాణి పెట్టారు, భరణి శంకర్ యాషెస్గా వస్తూనే ఉన్నారు. ఎందుకో తెలియట్లేదు. భరణి శంకర్ 1/1 పెడుతూనే ఉన్నాను. ఇక్కడ సంజన గల్రానికి చాలా వరకు అంటే చాలా వరకు హింట్ ఇచ్చారు. వాళ్ళు వచ్చిన పేరెంట్స్ ఆల్మోస్ట్ మ్యాక్సిమం అంటే చాలా మీ గేమ్ అనేది చాలా వరకు తగ్గింది. మీరు ఫస్ట్ వీక్లో ఆడినట్టు గేమ్ అనేది ఆడట్లేదు. ఫస్ట్ వీక్ ఎలా అయినా ప్రోటీన్ కోసం గుడ్లు దొంగతనం చేసి అయినా బిగ్ బాస్ హౌస్ మీరు చుట్టూ తిప్పుకున్నారు, కానీ ఈ గేమ్ అనేది మీకు అర్థం అవట్లేదు. ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ ఎక్కువ మెంబర్స్కి నమ్మొద్దు, ఎవరికి నమ్మొద్దు, నమ్మాల్సిన వాళ్ళకే నమ్మాలి. ఎందుకు నమ్మొద్దు అంటే నిన్న లాస్ట్ వీక్ నువ్వు చూసే ఉంటావు, ఎవరినైతే నమ్మినావో అతనే మళ్ళీ ఎన్నిపోటు పోవాల్సి వచ్చింది. ఎవరంటే ఇమానియల్ కావాలని చేయాల్సి వచ్చింది. ఇమానియల్ కూడా నమ్మకని ఒక డైరెక్ట్ హింట్ ఇచ్చేసారు. ఇమానియల్ కూడా అర్థమయ్యే ఉండొచ్చు నేను కావాలని చేసిండ్రా అని అనుకున్నట్టు ఒక హింట్ కూడా ఇవ్వచ్చు. సో ఇలా వచ్చేసి సంజన గల్రాని వాళ్ళ అయితే ఫ్యామిలీ మెంబర్స్ సంజనకి ఇలా హింట్ ఇచ్చారు. తర్వాత రీతు వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. రీతు వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి నిఖిల్ వాళ్ళ బ్రదర్ వచ్చారు. అఖిల్ అండ్ వాళ్ళ బ్రదర్ వచ్చారు. తర్వాత రీతు వాళ్ళకి 1/1 ఎవరిని పెట్టారంటే తనుజను మన రీతుని పెట్టారు, తర్వాత తనుజ, తర్వాత కళ్యాణ్, తర్వాత ఇమాన్యుయల్, డెమాన్ పవన్కి లాస్ట్ ఎందుకు పెట్టారో నాకు అర్థం అవ్వట్లే. ఎందుకంటే రీతుతో బాండింగ్లో ఉంటుంది కదా. సో ఓవరాల్గా డెఫినెట్గా పెట్టారు. రీతు బాండింగ్ ఉంటుంది కాబట్టి సెకండ్ ప్లేస్ పెట్టినా బాగా గట్టిగా ఉంటుందేమో అని డెమాన్ పవన్ కూడా కొన్ని కాన్ఫిడెంట్ వచ్చింది. రీతు విషయంలో డెమాన్ పవన్ విషయంలో చాలా వరకు అంటే చాలా వరకు మారారు. కేరింగ్ అండ్ అంటే ఎవరు సపోర్ట్ లేకుండా రీతుకు డెమాన్ పవన్ సపోర్ట్ ఉన్నారు. స్టాండ్ తీసుకునే విధానం అంటే తను ఏదైనా మొన్న జరిగిన డిస్కషన్ నాగార్జున సార్లో 1/1 అంటే తనకు వాళ్ళకి స్టాండ్ తీసుకునే విధానం నచ్చింది. ఇలానే కంటిన్యూ చేయండి, ఇట్లానే ఆడండి అని ఒక హింట్ ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే ఆ డాష్ బోర్డ్ నుంచి ఒక బొమ్మ తీస్తారు కదా, ఆ బొమ్మలో పుష్ప అనే ఒక పుష్ప బోర్డ్ అని వచ్చింది. ఆ బోర్డు ఎవరికి ఇచ్చారంటే రీతుకి. ఎందుకంటే పుష్ప లెక్కన ఆడుతుంది కాబట్టి పుష్పరాజు అని ఇచ్చారు. పుష్పరాజు అనే ఒక బొమ్మని ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మన తనుజ వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. తనుజ వాళ్ళ ఫ్యామిలీ నుంచి సీరియల్ యాక్టర్ ఎవరంటే సాయి శ్రీనివాస్, ఇంకా హరితనో తన పేరు. సో తను వచ్చేసి యాషెస్గా ఫస్ట్ పెట్టింది తనుజ, తర్వాత రీతు, తర్వాత కళ్యాణ్, తర్వాత భరణి శంకర్, హిమానియన్. భరణి శంకర్కి ఏడాడ పెడుతూనే ఉన్నారు, అసలు భరణి శంకర్ ఇదైతే నాకైతే నిజంగా లిటరల్గా నేను చెప్తున్నా కదా, భరణి శంకర్ టార్గెట్ చేశాను కాదు, భరణి శంకర్ గేమ్ అనేది ఇంప్రూవ్ లేదు, కానీ చాలా వరకు ఉన్నారు కదా కళ్యాణ్. నేను ఆల్మోస్ట్ కళ్యాణ్ కంపల్సరీ ఉంటారేమో థర్డ్ ప్లేస్కి అనుకున్నా, కానీ కళ్యాణ్కి ఎందుకు పెట్టట్లే? వీళ్ళు గేమ్ వైజ్గా పెట్టట్లే, ఏదో యాక్సిస్కి అక్కడ నచ్చినట్టు అంటే ఎవరు బాండింగ్ ఉంటే ఆ బాండింగ్ని ఇప్పుడు తనిజ బాండింగ్ భరణి శంకర్ బాండింగ్ మంచిగా ఉంటుంది కదా, ఎట్లయినా పెడదాం వాళ్ళు ఉంటారు కదా, ఆ విధంగా బాండింగ్ పర్పస్ మీద పెడతారు. కానీ హైలైట్గా గేమ్ పర్పస్ మీద పెడితే బాగుండు, గేమ్ విధాన్ని గెట్ చేసుకుని పెడితే బాగుండు. బాండింగ్ పర్పస్ మీద అయితే రావద్దు. బాండింగ్ పర్పస్ మీద వచ్చారు. నాకు సార్ ఒకరిని అడిగారు, అంటే నాకు సార్ మన సాయి శ్రీనివాస్కి పవన్ సాయికి ఏమన్నారంటే కళ్యాణ్ ఉన్నారు తెలుసు కదా అంటే తన గురించి కూడా కొంచెం మాట్లాడి గెలికారు నాకు సార్, కానీ అంతలా మాట్లాడలేదు తనకి. నెక్స్ట్ వాళ్ళు వచ్చేసి ఒక బొమ్మ తీశారు. ఆ బొమ్మ ఏంటంటే సింగం, అంటే లేడీ సింగమా లేకపోతే లేడీ సింగం అని ఒక బిరుదు చేశారు. ఇంకొకటి అంటే ఆ బొమ్మ తీసిన తర్వాత ఏ బొమ్మ వచ్చిందంటే అర్జున్ రెడ్డి సాయి కోసం సాయి తనుజ కోసం ఒక డైలాగ్ వేసాడు. నాగసారి ఒక డైలాగ్ ఏమంటే
తను నా పిల్లరా అనుకుంటే ఒక డైలాగ్ వేశారు. నిజంగా అయితే ఏం లేదు ఆడ. తను నా పిల్ల అర్జున్ రెడ్డి డైలాగ్‌కి సంబంధించి అయితే ఆ డైలాగ్ వేశారు. సో, ఓవరాల్‌గా వీళ్ళొచ్చారు. లాస్ట్ ఫిఫ్త్ మెంబర్ అయితే డెమాన్ పవన్ వచ్చారు. డెమాన్ పవన్ వాళ్ళ నాన్న నాగార్జున సార్‌కి ఫుల్ ఫ్యాన్ అంట. ఆడు రాగానే సార్ నేను డెమాన్ పవన్ వల్ల మిమ్మల్ని చూడగలిగా, మీ దగ్గరకొచ్చి మాట్లాడగలుగుతా అని ఒక హగ్ ఇయ్యండి అని చెప్పారు. కానీ ఇక్కడ ఏందంటే డెమాన్ పవన్ వాళ్ళ నాన్న ఏం చెప్పారంటే, మా డెమాన్ పవన్ వల్లనే సాధ్యమైంది. నేను ఇక్కడి వరకు వచ్చి నిన్ను హగ్ చేసుకొని నిన్ను చూసేంత వరకు అయింది. మన నాగార్జున సార్‌కి పెద్ద ఫ్యాన్ అంట వాళ్ళ నాన్న. సో, అంతవరకు వచ్చిందన్నారు. కానీ డెమాన్ పవన్ దానికి ఏం రియాక్షన్ చేశారంటే, సార్ నా వల్ల తను రాలేదు. తన వల్ల నేనొచ్చా కాబట్టి సో, తన కోసం నేనొచ్చా కాబట్టి తను వచ్చేసి మీ దగ్గరకొచ్చేంత వచ్చింది. తను లేకపోతే నేను లేనని చెప్పుకుంటా ఆ విధంగా చెప్పారు. అదైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అక్కడ కొన్ని ఎమోషన్ బాండింగ్ ఉంటది. వాళ్ళ ఫ్రెండ్ అంట డెమాన్ డెమాన్ పవన్ వాళ్ళ ఫ్రెండ్ ఆల్మోస్ట్ వాళ్ళు గొడవ పడి చాలా రోజులు అయిపోయిందంట. మాట్లాడట్లేదంట. అలాంటి ఫ్రెండ్ ఊహించలేకుండా బిగ్ బాస్ హౌస్‌కొచ్చి కొన్ని మ్యాటర్ చెప్పారు. కొన్ని హింట్స్ అయితే నాకైతే లిటరల్‌గా ఫీజ్ అయిపోయినాయి. డైరెక్ట్ ఏమైనా చెప్పాడురా బాబు అనిపించింది. ఏందంటే నువ్వు ఎందుకు నన్ను స్టాండ్ ఇవ్వట్లే అనుకుంటున్నానంటే, నీకు మిమ్మల్ని చూసి బిగ్ బాస్ హౌస్‌లో భయపడుతున్నారు. అంటే నీకొక గేమ్ విధంగా స్టాండ్ తీసుకోవట్లే, దగ్గరికి రావట్లే అంటే భయపడుతున్నట్టే గదా! సంజన గల్రాని చాలా వరకు చెప్పింది. ఏందంటే ఇప్పుడు టాప్ 5లో కూడా సంజన ఉంటది వీళ్ళ దాంట్లో. ఎందుకంటే డెమాన్ పవన్ గట్టి కాంపిటీషన్, గట్టి గేమ్ ప్రతి ఒక్క గేమ్ బీభత్సంగా ఆడుతున్నారురా. అందుకే తనని చూసి భయపడుతున్నారు. నువ్వు మిమ్మల్ని చూసి భయపడుతున్నారు. అందుకే నువ్వు దానికి స్పోర్టివ్‌గా తీసుకొని ముందుకెళ్ళు గానీ నెగ్లెక్ట్‌గా ఉండి అసలు నన్ను తీసుకోవట్లే, అది తీసుకోవట్లే అనకు. నీ గేమ్ అంటూ హౌస్‌మేట్‌కి తెలుసు, జనాలకు తెలుసు. అందుకే నిన్ను భయపడుతున్నారని పక్కకు దోసేస్తున్నారు తప్ప నువ్వైతే వేరే ఉద్దేశంగా తీసుకోకని డెమాన్ పవన్ ఫ్రెండ్ అయితే బాగా బీభత్సంగా వచ్చారు. డెమాన్ పవన్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి ఎవరిని పెట్టారంటే సంజన గల్రాని. ఫస్ట్ డెమాన్ పవన్, తర్వాత సంజన గల్రాని. సంజన గల్రాని ఎందుకు పెట్టారంటే ఆల్మోస్ట్ సంజన గల్రాని చాలా వరకు కేరింగ్ తీసుకున్నదే రైతుకు జరిగిన బాండింగ్ విషయాలు అరే ఇంతవరకు వదిలేరా, ఉండరా, క్లోజ్‌గా ఉండు, అంతే లైట్ తీసుకో, ఇది తీసుకో అని చెప్పుకుంటా ఆ విషయంలో మాట్లాడి చాలా వరకు ఒక వెనకాల ఒక బ్యాక్ బోన్‌లా ముందు నెట్టడం జరిగింది. సో, అందుకే సంజన గల్రాని సెకండ్ పెట్టారు. థర్డ్ తనుజ పెట్టారు. రీతు ఫోర్త్, ఇమాన్యుయల్ లాస్ట్‌కి పెట్టారు. ఇమాన్యుయల్ లాస్ట్ పెట్టారు ఇక్కడైతే. ఇక్కడ నిజంగా డాష్ బోర్డ్ నుంచి ఒక బోర్డ్ తీయగానే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఏమన్నారంటే మన డెమాన్ పవన్ వాళ్ళ ఫ్యామిలీ ఎవరంటే ఆ బొమ్మ తీసేగానే సంజన గారికి శివగామి అన్నారు. డెమాన్ పవన్‌కి బాహుబలి అన్నారు. ఇమాన్యుయల్‌కేమో బల్లాల దేవ అన్నారు. అంటే శివగామి, బల్లాల దేవ బాహుబలి. బాహుబలి వచ్చేసి డెమాన్ పవన్ అయితే శివగామి వచ్చేసి మన సంజన గల్రాని. ఎందుకంటే శివగామి లాస్ట్‌కి ఎటు తిరిగి ఎటు పోతదో తెలవదు. బాహుబలికి మోసం చేసే అవకాశం ఉంది కదా! అని ఆ పర్పస్ మీద అయితే పెట్టారు. దీంట్లో అయితే బ్యాడ్ పోర్ట్రేట్ చేసుకునే విధానం ఉంది. గుడ్ పోర్ట్రేట్ చేసుకునే విధానం ఉంది. ఎట్లయితే నాకు ఓవరాల్‌గా వీళ్ళదైతే నాకు నచ్చింది. ఇక్కడ వాళ్ళ డాడీ ఎమోషన్ అయితే బీభత్సంగా ఉంటది. బీభత్సంగా అంటే లిటరల్‌గా మామూలుగా ఉండదు. అది ఎపిసోడ్‌లో మనం ప్రోమో చూసి మాట్లాడిన ఎపిసోడ్‌లో క్లారిటీగా ఉంటది. ఏమేం పాయింట్ మాట్లాడదాం ఎపిసోడ్ రివ్యూలో క్లారిటీగా మాట్లాడదాం. తర్వాత లాస్ట్‌కి ఏందంటే ఇప్పుడు ఎలిమినేషన్ రౌండ్. ఇంకొకటి ఎలిమినేషన్ రౌండ్ మాట్లాడే ముందు ఆల్మోస్ట్ తనుజ, మన ఇమాన్యుయల్ టాప్ 5లో అంటే వచ్చిన కంటెస్టెంట్ ఒకరిద్దరు తప్ప మిగతా ఉన్న కంటెస్టెంట్‌లు ఆల్మోస్ట్ మాక్సిమం అందరి దాంట్లో ఉంటారు. అందరి దాంట్లో తనుజ, ఇమాన్యుయల్ టాప్ 5. తనుజ, ఇమాన్యుయల్ టాప్ 5. నేను ఒకటి ఏం చేస్తానంటే వీళ్ళొచ్చేటోళ్ళు ఫ్యామిలీ బంధాలు అంటే క్లోజ్ ఉన్న వాళ్ళకి, బాండింగ్ ఉన్న వాళ్ళకి ఎవరెవరితో మాట్లాడుతున్నారో ఆ పర్పస్ మీద పెట్టారు గానీ, గేమ్‌ని విధానం చూసుకొని పెట్టుకోలే. అంటే టాప్ 5లో ఎవరుంటారు ఏందని గేమ్ విధానం అయితే చూసుకొని పెట్టుకోలే. నాకు ఓవరాల్‌గా ఇది నచ్చింది. లాస్ట్‌కైతే ఎలిమినేషన్ రౌండ్ జరిగింది. ఎలిమినేషన్ రౌండ్‌లో లాస్ట్‌కి సంజన గల్రాని, దివ్య నిఖిత ఉన్నారు. ఇక్కడ మన ఇమాన్యుయల్ అంటే పవర్ అస్తా స్టార్టింగ్ వీక్‌లో అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ రాకముందు పెట్టిన వైల్డ్ కార్డ్ ఎంట్రీ దగ్గర వచ్చినప్పుడు పవర్ అస్తున్నాను. ఆ వైల్డ్ కార్డ్ నుంచి ఫ్రైస్ స్టోమ్ నుంచి అడ్డుకోవడానికి ఆ పవర్ అస్తా పెట్టిన దానికొచ్చి వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చారు. వాళ్ళ దగ్గర కొన్ని పవర్స్ వచ్చాయి. ఆ పవర్స్ ఎగిరిపోయి ఆ పవర్స్ నుంచి ఇప్పుడు ఏదో విధంగా బిగ్ బాస్ ఏదో విధంగా అప్పుడు సాటర్డే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు డిస్కషన్ చేసుకొని ఆ పవర్ అస్తాను ఏదో ఒక పవర్‌ని అంటగట్టి ఆ పవర్‌ని యూజ్ చేసి ఎలిమినేషన్ నుంచి రద్దు చేసే రౌండ్ అని చెప్పుకుంటా సంజన గల్రానికి యాస్టీస్‌లో ఓటింగ్ లిస్ట్ ప్రకారం దివ్య అయితే లిస్ట్‌లో ఉంటే సంజన గల్రాని లిస్ట్‌లో ఉన్నారని ఒక మాట చెప్పారని టాక్ వస్తుంది. సో, మన డెమాన్ పవన్ మన ఏంది సారీ వేరే పేర్లు వస్తున్నాయి. అందరి పేర్లు చూడకుండా. ఇమాన్యుయల్ వచ్చేసి ఏం చెప్పారంటే ఆ పవర్‌ని యూజ్ చేసుకొని ఎలిమినేషన్ చేసే రౌండ్. అసలు ఆ పవర్ ఎందుకు? అసలు అనవసరమైన స్టార్టింగ్ పెట్టిన పవర్‌ని ఇప్పుడు ఏదో విధంగా ఎందుకు ఎలిమినేషన్ చేశారంటే మన దివ్య నిఖిత వల్ల టీఆర్‌పీ రేట్ అందుతుంది.
అంటే తనుజకి దివ్య రేటింగ్ తనుజకి దివ్యకి జరుగుతున్న గొడవలో టీఆర్పీ రేట్ పెరుగుతుంది. సో దానివల్ల బిగ్ బాస్ ప్లాన్ వేసి ఎలిమినేషన్ అంటే పవర్ అస్త్రాన్ని యూజ్ చేసుకొని ఎలిమినేషన్ రౌండ్ అయితే సంబంధించి దాన్ని అయితే రద్దు చేయడానికి ఈ ప్లాన్ వేసి ఆ రౌండ్ అయితే ఎలిమినేషన్ చేశారు. సో ఇది సండే ఎపిసోడ్కి సంబంధించిన అప్డేట్. ఇంతవరకు మన ఛానల్ని ఓపిక పెట్టుకొని చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. నెక్స్ట్ సండే ఎపిసోడ్లో ఏమేమి జరిగింది అనేది తర్వాత క్లారిటీగా పిన్ టు పిన్ మాట్లాడుకుందాం. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.